రెండవది పరిశుద్ధ గ్రంథములో ఉండి 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా పడిపోకుండా కాచుకొని ఉండుడి. అందరనండి మాట, స్థిర మనస్సును విడిచి పడిపోకుండా స్థిరత. చాలా సంవత్సరాలు భక్తిలో స్థిరంగా ఉన్నావు, చాలా సంవత్సరాలు తీర్మానంలో స్థిరంగా ఉన్నావు, చాలా సంవత్సరాలు ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉన్నావు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు, భక్తిలో స్థిరంగా ఉన్నావు, దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉన్నావు, దేవునికి నీకు మధ్య ఉన్న ఒడంబడికను నెరవేర్చడంలో స్థిరంగా ఉన్నావు, దేవునికి నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకోవటంలో స్థిరంగా ఉన్నావు. స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకో. మొట్టమొదట ప్రాకారాలు కాసుకోవాలి. లోకం నీలోనికి, నీవు లోకంలోకి వెళ్ళకుండా ప్రాకారాలు కాసుకోవాలి. రెండవది స్థిర మనస్సు. అలా నిలబడిపో. నీ సమర్పణ ఏంటో, నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, దేవునితో నీ తీర్మానం ఏంటో, ఒడంబడిక ఏంటో, రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత నువ్వు దేవునికి ఇచ్చిన మాట ఏంటో, నిబంధన ఏంటో, అది కాచుకో. స్థిర మనస్సును విడిచిపెట్టి పడిపోవద్దు. స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకో. గొర్రెల కాపరులు రాత్రి వేళ 9 మందిని కాసుకున్నారు. ఈ రాత్రి గడియలో, సంఘము పయనిస్తున్న ఈ రాత్రి గడియలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి లోకం నీలోకి రాకుండా, లోకము నీలోనికి వెళ్ళకుండా, లోకంలోకి వెళ్ళకుండా ప్రాకారాలు కాసుకో. రెండవది స్థిర మనసు. చాలా కాలం నువ్వు చాలా స్థిరంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు పడిపోవాలి? ఇప్పుడు ఎందుకు పాడు చేసుకోవాలి? నీ ప్రార్థన జీవితం ఇప్పుడు ఎందుకు పడిపోవాలి? కొన్ని కోట్ల సంవత్సరాలు యథార్థవంతుడిగా ఉన్న ప్రధాన దూత లూసిఫర్ పదవీ కాంక్ష అనే ఆశ కలిగి దేవుని పర్వతం మీద నుండి పడిపోయాడు. చిన్నపాటి లౌకిక ఆశ నీలోకి వస్తే నువ్వు ప్రధాన దూతవి, కానీ దెయ్యంగా మారిపోయే అవకాశం ఉంది, సైతానుగా మారిపోయే అవకాశం ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలు సృష్టి ఆరంభం నుండి ప్రధాన దూత అయిన లూసిఫర్ ఎన్నడూ దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. పాపము అతనిలో ప్రవేశించే వరకు యథార్థంగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. బలమైన అభిషేకం కలిగి కలుచున్న రాళ్ళ మధ్య సంచరిస్తూ ఉండేవాడు, అనేకులకు ఆశ్రయంగా ఉండేవాడు. ప్రధాన దూత దేవుని పర్వతం మనకు ఎక్కిపోయేవాడు. ఒకే ఒక దమ్ము, దేవుని పర్వతం మనకు ఎక్కి వెళ్ళగలిగిన దమ్ము ఒక్కడికే ఉంది. కోటాను కోట్ల కెరూబులు ఉన్న మహాదూతలు ఉన్న ఆయన పర్వతం మీదకి ఎక్కగలిగిన అభిషేకం ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడెవరు? ప్రధాన దూత అయిన లూసిఫర్. ఆ స్థిర మనసు ఎంతకాలం ఉందో తెలుసా? 100 కాదు, 2000 కాదు, 10,000 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది ఆ స్థిర మనసు ప్రధాన దూత అయిన లూసిఫర్కి. కానీ పదవి మీద, సింహాసనం మీద చిన్న ఆశ కలిగింది. ఆ స్థిర మనసును కోల్పోయాడు. అభిషేకమునందుని కెరూబు అపవాదిగా మార్చబడ్డాడు. ఈరోజు వాళ్ళు లేకపోతే అపవాది లేడండి భూమి మీద. దేవునికే ఒక వ్యతిరేకిగా మార్చబడ్డాడు, దేవునికే విరోధిగా మార్చబడ్డాడు, క్రీస్తు విరోధిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు క్రీస్తుకు అయిన కెరూబు
ఆయనకు సింహాసనంగా ఉన్నవాడు కానీ ఇప్పుడు యాంటీగా మారిపోయాడు స్థిర మనసును పోగొట్టుకున్న తర్వాత. అందుకే ప్రభువు చెప్తున్నాడు, నీ స్థిర మనసును విడిచి పోగొట్టుకుంటే నువ్వెంతటి అభిషేకం ఉందని కెరూబు అయినా కూడా అపవాదిగా మారిపోయే అవకాశం ఉంది, దేవునికి విరోధిగా మార్చిపడే అవకాశం ఉంది. మీ స్థిర మనసును విడిచిపెట్టకుండా కాచుకోండి. స్తోత్రం చెప్పు.